హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మనకి తెలంగాణ ఎంబీబీఎస్ అలాగే బీడీఎస్ కోర్సెస్కి సంబంధించి ప్రైవేట్ కాలేజెస్లో ఉన్న బి కేటగిరీ అండ్ సి కేటగిరీ మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. కౌన్సిలింగ్ అయితే బిగిన్ అయిపోయింది. సో మనకి ఇది వరకు గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మళ్ళీ మేనేజ్మెంట్ కోటాకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు. సో ఈ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీకి అప్లికేషన్ సపరేట్గా ఉంటుంది, మేనేజ్మెంట్ కోటాకి అప్లికేషన్ అనేది సపరేట్గా ఉంటుంది. నేను ఈరోజు ఈ వీడియోలో మీరు ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలి, ఎవరు ఎలిజిబుల్ అవుతారు, సో ఫీ ఎంత ఉంటుంది ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 31 జూలై మనకి ఈవినింగ్ 6 PM నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే బిగిన్ అయింది. అంటే మీరు ఎప్పటిలోపు అప్లై చేసుకోవచ్చు అంటే 7th ఆగస్ట్ 5 PM వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఇది వన్ టైం రిజిస్ట్రేషన్. ఎవరైతే ఈ 7th ఆగస్ట్ లోపు అప్లై చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఫస్ట్ రౌండ్కి, సెకండ్ రౌండ్కి, థర్డ్ రౌండ్కి, మాపప్ రౌండ్కి, స్ట్రే వేకెన్సీ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారు. సో 7th ఆగస్ట్ లోపు అప్లై అయితే చేసుకోవాలి. మీరు కనుక అప్లై చేసుకోకపోతే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వరు. ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో ఇది వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా ఇక్కడ చాలామంది డౌట్స్ అడుగుతారు, అన్న నేను ఏ క్యాట్కి అప్లై చేసుకున్నానన్నా, సో మళ్ళీ మేనేజ్మెంట్ కోటాకు కూడా సపరేట్గా అప్లికేషన్ పెట్టుకోవాలా అని అడుగుతారు. ఎస్, ఏ కేటగిరీకి అది సపరేట్ అప్లికేషన్ ఫామ్, దాంతో మేనేజ్మెంట్ కోటాతో సంబంధం లేదు. మీరు ఏ కేటగిరీకి అప్లికేషన్ పెట్టుకునింటే, ఒకవేళ మీరు బి అండ్ సి కేటగిరీకి అప్లై చేయాలి అనుకుంటే మళ్ళీ సపరేట్గా మేనేజ్మెంట్ కోటాకి అప్లికేషన్ పెట్టుకోవాలి, మళ్ళీ సపరేట్గా పెట్టుకోవాలి. సో ఇది ఫస్ట్ డౌట్, క్లారిఫై చేసుకోండి. అండ్ సెకండ్, అన్న నేను ఏ కేటగిరీ అప్లై చేశాను, బి కేటగిరీ కూడా అప్లై చేయొచ్చా అని అడుగుతారు. ఎస్, మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా కొద్దిమంది అడుగుతారు, అన్న నేను ఏ కేటగిరీకి అప్లై చేయలేదు, బి కేటగిరీకి అప్లై చేయొచ్చా? ఎస్, మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఏ కేటగిరీ సపరేట్ కౌన్సిలింగ్ ప్రాసెస్, బి కేటగిరీ సపరేట్ కౌన్సిలింగ్ ప్రాసెస్. మీరు ఏ కేటగిరీకి అప్లై చేసినా మళ్ళీ మీరు బి అండ్ సి కావాలనుకుంటే మేనేజ్మెంట్ కోటాకు కూడా మళ్ళీ ఇప్పుడు అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఏ వెబ్సైట్లో ఈ అప్లికేషన్ పెట్టుకోవాలంటే tspvtmedadm.tsch.in ఈ వెబ్సైట్లో మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మరి ఈ యొక్క కౌన్సిలింగ్కి ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సో మనకి ఇప్పుడు స్టార్ట్ అయింది బి అండ్ సి కేటగిరీ కౌన్సిలింగ్, ఇది ప్రైవేట్ కాలేజెస్లో ఉంటాయి. సో ఇప్పుడు బి కేటగిరీ సీట్స్ అనేవి మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ అవుతాయి. 85% ఆఫ్ ద సీట్స్ లోకల్ కోటా ఉంటుంది అండ్ 15% ఆఫ్ ద సీట్స్ అన్రిజర్వ్డ్ కోటా ఉంటుంది. ఈ 85% ఆఫ్ ద సీట్స్కి కేవలం తెలంగాణ లోకల్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఎవరైతే 9th, 10th, 11th, 12th ఈ 4 క్లాసెస్ తెలంగాణలో చదువుంటారో వాళ్ళు మాత్రమే 85% కోటాకి ఎలిజిబుల్ అవుతారు. ఈ రిమైనింగ్ 15% అన్రిజర్వ్డ్ సీట్స్కి ఆల్ ఇండియాలో ఉన్న ఎవరైనా కూడా నీట్ క్వాలిఫై అయితే ఈ 15% బి కేటగిరీ సీట్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైనా తెలంగాణలో అప్లై చేయాలనుకుంటే ఈ 15%కి మీరు ఎలిజిబుల్ అవుతారు. సో మీరు కూడా ఈ తెలంగాణ మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ సి కేటగిరీ అనేవి ఎన్ఆర్ఐస్ కోటాకి సో 100% ఆఫ్ ద సీట్స్కి ఆల్ ఇండియాలో ఎవరైనా కూడా ఎలిజిబుల్ అవుతారు. సో ఇది మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి. సో మీరు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ ఏదైనా రూల్స్కి సంబంధించి కానీ డౌట్స్ వస్తే సో యూనివర్సిటీ వాళ్ళు నెంబర్స్ ఇచ్చారు, మీరు వాళ్ళకి కాల్ చేయొచ్చు. అండ్ మీరు అప్లై చేయాలి అనుకుంటే ఫీజు ఎంత అంటే, సో ఫీజు చూడండి ఈసారి చాలా పెంచారు. 12,000 రూపీస్ మీరు పే చేయాలి. ఇది అప్లికేషన్ చేయడానికి ఫీజు. వన్స్ మీరు 12,000 పే చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి రాదు. ఇది రిజిస్ట్రేషన్ ఫీ 12,000, మీరు వన్స్ పే చేసిన తర్వాత మళ్ళీ మీకు వెనక్కి రాదు. ఇది నాన్ రీఫండబుల్ ఫీ. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈసారి ఇంకొక ఆప్షన్ ఏం కల్పించారంటే, ఫస్ట్ మీరు బి కేటగిరీకి అప్లై చేసుకున్నారు అంటే బి అండ్ సి కేటగిరీకి మీరు బి కేటగిరీ అప్లై చేసినా 12,000 ఫీజే, సి కేటగిరీకి అప్లై చేసినా 12,000 ఫీజే, బి అండ్ సి కంబైన్గా అప్లై చేసినా 12,000 ఫీజే. సో మీరు జస్ట్ అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏంటి అంటే, మీరు ఎన్ఆర్ఐ కోటాకి సి కేటగిరీకి అప్లై చేసుకోవాలని అడుగుతుంది. అక్కడ ఎస్ పెడితే మీరు ఎన్ఆర్ఐ కోటాకి అప్లై చేసినట్టు, మీరు ఎన్ఆర్ఐ కోటాకి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి సి కేటగిరీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర ఆ డాక్యుమెంట్స్ లేకపోతే నో పెట్టాలి.
కానీ ఫీజు మటుకు సేమ్ ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ మీరు నో పెట్టారు, ఎందుకంటే మీ దగ్గర డాక్యుమెంట్స్ అనేవి లేకపోవడం వల్ల, సో మళ్ళీ మెరిట్ లిస్ట్ అనేది వచ్చేసింది. మెరిట్ లిస్ట్ తర్వాత మళ్ళీ ఎన్ఆర్ఐ కోటాకి అప్లై చేయాలి అనుకుంటున్నారు, మీ దగ్గర డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, మీరు మీ మనసు మార్చుకొని ఎన్ఆర్ఐ కోటాకి అప్లై చేసుకోవాలనుకుంటే ఎస్, మెరిట్ లిస్ట్ తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఏంటి అంటే మళ్ళీ 20,000 పే చేయాలి. అంటే ఎవరైతే బీ క్యాట్ అప్లై చేసుకొని ఎన్ఆర్ఐ కోటాకు కూడా అప్లై చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు మట్టుకే 20,000 ఎక్స్ట్రా ఫీజు కట్టి మీరు మళ్ళీ అప్లై అనేది చేసుకోవచ్చు. కొత్తగా మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది ఉండదు. ఆల్రెడీ బీ క్యాట్ అప్లై చేసిన వాళ్ళు ఎన్ఆర్ఐకి మారాలనుకుంటే లేటర్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ 20,000 లేట్ ఫీ అనేది కట్టాలి. ఒకవేళ మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే ఇప్పుడే చేసేసుకోండి, 20,000 ఫీ అనేది ఉండదు. మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత అప్లై చేయాలనుకుంటే ఎన్ఆర్ఐకి 20,000 ఫీ అనేది ఉంటుంది. అండ్ మీరు అప్లై చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలంటే మీ నీట్ 2025 ర్యాంక్ కార్డు, అలాగే మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఆర్ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే ఎస్ఎస్సి మార్క్స్ మెమో అనేది సరిపోతుంది. అండ్ మీ యొక్క ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, టీసీ, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ మీకు ఉంటే పెట్టచ్చు, అండ్ మైనారిటీ సర్టిఫికేట్ అండ్ ఆధార్ కార్డ్. అండ్ నెక్స్ట్ ఈక్వివాలెన్సీ సర్టిఫికేట్. ఈ ఈక్వివాలెన్సీ సర్టిఫికేట్ ఎవరి కోసం అంటే, మీరు ఒకవేళ ఏపీలో చదువుంటే, తెలంగాణ స్టేట్ బోర్డులో చదివింటే, అంటే ఏపీ ఇంటర్మీడియట్లో చదివింటే, తెలంగాణ ఇంటర్మీడియట్లో చదివింటే మీకు ఈక్వివాలెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు. మీరు తెలంగాణ ఇంటర్మీడియట్ చదివినా, ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు చదివినా మీకు ఈక్వివాలెన్సీ సర్టిఫికేట్ అవసరం లేదు. మీరు సిబిఎస్ఈ చదివినా ఈక్వివాలెంట్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఐసిఎస్సి చదివినా ఈక్వివాలెంట్ సర్టిఫికేట్ అవసరం లేదు. మీరు ఈ 4 బోర్డ్స్లో చదివింటే మీకు అసలు ఈక్వివాలెంట్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఒకవేళ మీరు ఈ బోర్డ్స్లో కాకుండా తమిళనాడులో చదివింటే, తమిళనాడు స్టేట్ బోర్డులో, కర్ణాటక స్టేట్ బోర్డులో, అలా అదర్ స్టేట్స్లో చదివింటే సో మళ్ళీ టీజీబీఐఈ వెబ్సైట్లోకి వెళ్ళి, తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డులోకి వెళ్ళి ఈక్వివాలెన్సీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. ఓకే, మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఏపీ, తెలంగాణ, సిబిఎస్ఈ, ఐసిఎస్సి క్యాండిడేట్సే ఉంటారు. సో మీకు ఈక్వివాలెన్సీ సర్టిఫికేట్ అవసరం లేదు. సో వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు, అది చూడండి. ఒకవేళ అదర్ స్టేట్ వాళ్ళు మళ్ళీ టీజీబీఐ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లోడ్ చేయాలి. సో ఎవరైతే ఎన్ఆర్ఐ కోటాకి అప్లై చేయాలనుకుంటున్నారో సో వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్కి అప్లై చేయాలనుకుంటే మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి. అంటే స్టడీ సర్టిఫికేట్ 9th to 10th ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి. ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేయాలి. ఓకేనా, రెండింటిని ఒక పీడిఎఫ్లో పెట్టి అప్లోడ్ చేయాలి. అలాగే ఇంటర్మీడియట్ కూడా సేమ్. సో స్టడీ సర్టిఫికేట్స్ని బోనఫైడ్ అని కూడా అంటారు. సో మీరు దగ్గర బోనఫైడ్ ఉన్నా కూడా అవి కూడా పెట్టచ్చు. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే మీ యొక్క సిగ్నేచర్. అండ్ ఈసారి కొత్తగా ఏంటి అంటే మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది అడుగుతున్నారు. ఒకవేళ మీరు తెలంగాణ ఇంటర్మీడియట్లో చదివింటే మీకు ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఒకవేళ మీరు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డులో చదువుకోకుండా వేరే అదర్ బోర్డులో ఏమన్నా చదువుంటే మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది కావాలి. ఒకవేళ ఏపీ స్టూడెంట్స్ ఎవరైనా తెలంగాణకు అప్లై చేయాలి అనుకుంటే మీరు మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది పెట్టాలి. మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎక్కడ ఉంటుందంటే సో మీరు టీజీబీఐఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది దొరుకుతుంది. సో మీరు అక్కడ ఆన్లైన్లో అప్లై చేస్తే సో వితిన్ 3 days అలా టైం తీసుకొని ఆన్లైన్లోనే ఇచ్చేస్తారు. సో ఇలా మైగ్రేషన్ సర్టిఫికేట్ ఈసారి కొత్తగా అడుగుతున్నారు కాబట్టి సో ఈరోజు అప్లై చేసి పెట్టేసుకోండి, ఎందుకంటే టైం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి. సో ఇప్పుడు చూపించిన డాక్యుమెంట్స్ అన్నీ పీడిఎఫ్ ఫార్మాట్లో, కొన్ని జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. అండ్ ఈ సైజులో అయితే ఉండాలి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ సైజులో అయితే ఉండాలి. ఓకే, ఇది నెక్స్ట్ అండర్టేకింగ్ అనేది మీరు కాలేజీలో సీట్ వచ్చిన తర్వాత మీ సర్టిఫికెట్స్ అన్నీ జెన్యూన్ అని 20 రూపీస్ స్టాంప్ పేపర్ మీద. ఇది ఇప్పుడు అవసరం లేదు, మీరు ఇప్పుడు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సీట్ వచ్చిన తర్వాత కాలేజ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ డిక్లరేషన్ అనేది మీరు అప్లోడ్ చేయాలి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అంతా సిమిలర్ టు ఏ కేటగిరీ లాగానే ఉంటుంది. సేమ్ మీరు వెబ్సైట్లోకి వెళ్తే, నేను చెప్పిన వెబ్సైట్లోకి వెళ్తే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసి సేమ్ ఏ కేటగిరీకి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో మీరైతే అప్లై అయితే చేసేయండి. అండ్ తెలంగాణలో మనకి బి కేటగిరీ ఫీ అనేది 11.55 lakhs ఉంటుంది కొన్ని కాలేజ్కి 21 lakhs, కొన్ని కాలేజ్కి 13 lakhs ఫీ అయితే ఉంటుంది. సో ఇది ఫీకి సంబంధించిన డీటెయిల్స్. ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.